నెక్స్ట్ టాపిక్ ఈజ్ ట్రీ. ఓకేనా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఈ ట్రీని మనం డ్రా చేస్తాము. ట్రీకి గ్రాఫ్కి డిఫరెన్స్ ఏంటంటే, ట్రీ అనేటువంటిది ఓపెన్ లూప్ సిస్టమ్ అనమాట. అంటే క్లోజ్డ్ పాత్ అనేది ఉండదు. ఏదైతే మనం గ్రాఫికల్ రిప్రజెంట్ చేస్తామో, ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసాం కదా, ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో అన్ని క్లోజ్డ్ పాత్సే ఉన్నాయి. ఇది ఒక క్లోజ్డ్ పాత్, ఇది ఒక క్లోజ్డ్ పాత్, ఇది ఒక క్లోజ్డ్ పాత్. ఈ క్లోజ్డ్ పాత్స్లో కొన్ని బ్రాంచెస్ని మనము రిమూవ్ చేసేసి, ఆ రిమూవ్ చేసినటువంటి బ్రాంచెస్ని ఏదైతే రిమూవ్ చేస్తామో ఆ బ్రాంచ్ని రిమూవ్ చేయడం ద్వారా అది ఓపెన్ లూప్ సిస్టమ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, దాన్నే మనం ట్రీ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇదే గ్రాఫ్ ఉందా, ఈ గ్రాఫ్ని నేను ఇక్కడ చూడండి ఎట్లా డ్రా చేశాను, డాటెడ్ లైన్స్ తోటి డ్రా చేశాను. ఇట్లా ఒక గ్రాఫ్ నుంచి మనకి డిఫరెంట్ పాసిబిలిటీ, అంటే ప్రాబిలిటీ ఆఫ్ ట్రీస్ అనేవి, నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ట్రీస్ ఉంటాయన్నమాట. ఇట్స్ బేస్డ్ ఆన్ ది గ్రాఫ్ని బేస్ చేసుకొని మనకి నెంబర్ ఆఫ్ ట్రీస్ అనేవి పాసిబిలిటీస్ ఉంటాయి. దానికి ఒక ఫార్ములా ఉంటుంది. సో అంటే ఇచ్చినటువంటి ఏదైతే గ్రాఫ్ ఉందో ఆ గ్రాఫ్ నుంచి ఎన్ని ప్రాబిలిటీ ఆఫ్ ట్రీస్ని మనం డ్రా చేయొచ్చు అనేటువంటి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. నేను తర్వాత చెప్తాను అది. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఆ గ్రాఫ్ నుంచి అన్ని నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ట్రీస్ని మనం డ్రా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసేసినటువంటి బ్రాంచెస్ అనమాట. లైన్ సెగ్మెంట్స్ అన్నీ ఇవి ఓపెన్ చేసేసాం. ఓపెన్ చేయడం వల్ల నీకేమైంది, 1, 2, 3 బ్రాంచెస్ మాత్రమే వచ్చాయి. ఈ 3 బ్రాంచెస్గా ఉండడం వల్ల ఇది మొత్తం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది మొత్తం ఓపెన్ లూప్ సిస్టమ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ని మనం ఏమంటాం, ట్విగ్ అంటాం అనమాట. సో ట్రీని డ్రా చేసేటప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే ఒకటి ట్విగ్, రెండోది లింక్. ట్విగ్ అంటే లైన్ సెగ్మెంట్తో డ్రా చేసినటువంటి బ్రాంచ్ని మనం ట్విగ్ అంటాము. అట్లా కాకుండా ఓపెన్ సర్క్యూట్ చేసినటువంటి ఏదైతే బ్రాంచ్ ఉంటుందో దాన్ని మనం డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేస్తాము, దాన్ని మనం లింక్ అంటాము అనమాట. ఓకేనా, ఇప్పుడు ట్రీ అంటే ఏంటి అంటే, ట్రీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ సెట్ ఆఫ్ బ్రాంచెస్ with needs given in the connected graph without forming any closed loop or a closed path. అంటే ట్రీని డిఫైన్ చేయాలి అంటే నోడ్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉండాలి. అంటే ఒక్క నోడ్ కూడా మనం వదిలేయకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫే తీసుకున్నాం, దీంట్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 నోడ్స్ ఉన్నాయి. ఈ 4 నోడ్స్లో ఒక్క నోడ్ని కూడా మనం వదిలేయకూడదు. కంపల్సరీ అన్ని 4 నోడ్స్ తీసుకోవాలి. బట్ కానీ కనెక్టెడ్ గ్రాఫ్ ఏదైతే ఉందో దాంట్లో లూప్ అనేటువంటిది ఫామ్ అయి ఉండకూడదు, క్లోజ్డ్ లూప్ అనేటువంటిది ఫామ్ అయి ఉండకూడదు. అలా అయితేనే దాన్ని మనము ట్రీ అంటాం. కండిషన్ నెంబర్ 1, ట్రీ కంటైన్స్ ఆల్ నోడ్స్ ఆఫ్ ది గ్రాఫ్. గ్రాఫ్లో ఏదైతే ఉన్నాయో అన్ని నోడ్ పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇప్పుడు ఈ గ్రాఫ్ తీసుకున్నట్లయితే 1, 2, 3, 4 నోడ్స్ ఉన్నాయి. అన్ని నోడ్స్ కంపల్సరీ తీసుకోవాలి, ఒక్కదాన్ని కూడా వదిలేయకూడదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ డస్ నాట్ ఫార్మింగ్ ఎనీ క్లోజ్డ్ పాత్. క్లోజ్డ్ పాత్ అనేది క్రియేట్ అవ్వకూడదు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అన్ని నోడ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 నోడ్స్ ఉన్నాయి. బట్ కానీ అన్ని బ్రాంచెస్ మనం తీసుకోలేదు. 1, 2, 3 ఈ డాటెడ్ లైన్స్ ఇండికేట్ చేసినటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేసాం. దానివల్ల నీకేమైంది అంటే ఇక్కడ ఒక ట్రీ అనేటువంటిది ఫామ్ అయింది అనమాట. ఓకేనా, సో అంటే ఏమైతుంది, ఇక్కడ ఏ ఒక్కటి కూడా, అంటే ఇది క్లోజ్డ్ పాత్ కాదు, ఇది క్లోజ్డ్ పాత్ కాదు, ఇది క్లోజ్డ్ పాత్ కాదు. ఇంతకుముందు గ్రాఫ్లో అయితే ఇవి 3 కూడా క్లోజ్డ్ పాత్సే. ఇదొక లూపు, ఇదొక లూపు, ఇదొక లూపు. బట్ కానీ ఎప్పుడైతే మనము ఈ కొన్ని బ్రాంచెస్ని రిమూవ్ చేసామో ఇది ఓపెన్ లూప్ సిస్టమ్ అయిపోయింది. ఓకేనా, దీన్నే మనం ట్రీ అంటాం అనమాట. ఓకేనా, ఇట్లా ప్రాబిలిటీ ఆఫ్ ట్రీస్ అనేవి ఒక గ్రాఫ్కి నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఉంటాయన్నమాట. ఒక ఫార్ములా ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ట్రీస్ ఎన్ని పాసిబిలిటీ అవుతాయి అనేది మనము ఫార్ములా నుంచి డిఫైన్ చేసుకుంటాం అనమాట. నేను చెప్తాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి, ఇట్ హ్యాస్ ఓన్లీ 1 పాత్ బిట్వీన్ ఎనీ పెయిర్ ఆఫ్ నోడ్స్. ఇప్పుడు ఏదైనా ఒక 2 పెయిర్ ఆఫ్ నోడ్స్ తీసుకుంటే ఇది ఒక నోడు, ఇది ఒక నోడు, ఈ 2 నోడ్ మధ్యలో ఒక బ్రాంచ్ లేదా ఒక లైన్ సెగ్మెంట్ లేదా ఒక ఎలిమెంట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇట్ హ్యాస్ మినిమం 2 ఎండ్ నోడ్స్ ఇన్ ఇట్స్ స్ట్రక్చర్లో కనీసం 2 ఎండ్ నోడ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా,
సో ఇక్కడ చూసినట్లయితే దేర్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ ద గివెన్ గ్రాఫ్, దెన్ ర్యాంక్ ఆఫ్ ది ట్రీ ఈజ్ n-1. n నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే అందులోకి వెళ్ళి ఒక నోడ్ తీసేస్తే దెన్ ఇట్ విల్ ఫార్మ్ యాజ్ ఏ ట్రీ అనమాట. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ n-1. ఎవ్రీ కనెక్టెడ్ గ్రాఫ్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ట్రీ. ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రాఫ్ అనేది అట్లీస్ట్ ఒక ట్రీనన్నా ఫామ్ చేయాలి. అంటే మినిమం వన్ ట్రీ అనే ఫామ్ అవ్వాలి. బట్ కానీ ప్రాబిలిటీ ఆఫ్ ట్రీ నెంబర్ ఆఫ్ ట్రీస్ అనేవి ఈ మోర్ నెంబర్ ఆఫ్ ట్రీస్ అనేవి పాసిబుల్ అవుతాయి కొన్ని గ్రాఫ్స్కి. ఓకేనా, కానీ అట్లీస్ట్ వన్ ట్రీ అన్న ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి. సో ఇందులో ఈ ట్రీలో మనం మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి కొన్ని డెఫినేషన్స్. వన్ వచ్చి ట్విగ్. ట్విగ్ అంటే ఏం లేదు, ఏ బ్రాంచ్ ఆఫ్ ట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్విగ్. అంటే ఏదైతే బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్ని మనం లైన్ సెగ్మెంట్తో సూచిస్తాం కదా, దాన్నే మనం ట్విగ్ అంటాం అనమాట. ఇక్కడ ఇఫ్ దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇస్ ద గ్రాఫ్, దెన్ ద నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఆర్ n-1. ఇక్కడ చూడండి 1 2 3 4 ఉన్నాయా, ఈ 4 నోడ్స్ ఏవైతే ఉన్నాయో 4-1 వేస్తే 3 అవుతుంది అనమాట. అంటే ఒక ట్రీలో 3 ట్విగ్స్ అనేవి పాసిబిలిటీ అవుతాయి ఖచ్చితంగా. అంటే ఏవైతే n నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే ఆ n నెంబర్ ఆఫ్ నోడ్స్లోకి వెళ్ళి మనం ఒక నోడ్ని రిమూవ్ చేసినట్లయితే, అంటే తీసేసినట్లయితే దెన్ 3 అవుతాయి. అంటే 3 ట్విగ్స్ మాత్రమే పాసిబిలిటీ అవుతాయి అనమాట ఆ పర్టికులర్ ట్రీని ఫామ్ చేయాలి అంటే. ఓకేనా, ట్రీని ఫామ్ చేయాలి అంటే 3 ట్విగ్స్ మాత్రమే మనం తీసుకోవాలి. రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అవి లింక్స్ అవుతాయి అనమాట. అంటే ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓపెన్ చేసేస్తాం అనమాట. అంటే ఆ బ్రాంచెస్ మనం ఓపెన్ చేస్తాం. ఇప్పుడు టోటల్గా ఈ గ్రాఫ్లో మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 బ్రాంచెస్ ఉంటే అందులోకి వెళ్ళి మనం ఓన్లీ 3 ట్విగ్స్ మాత్రమే తీసుకుంటాం. రిమైనింగ్ 3 ట్విగ్స్ని లింక్స్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ద అబోవ్ ఫిగర్ షోస్ BCE ఈజ్ ఆర్ ద ట్విగ్స్ అనమాట. ఓకేనా, దెన్ నెక్స్ట్ చార్డ్ అన్న లింక్ అన్న రెండు ఒకటే మీనింగ్ అర్థం. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అట్లా ఏం లేదు. చార్డ్ అన్న లింక్ అన్న రెండు ఒకటే. సో దీని డెఫినేషన్ వచ్చి ద బ్రాంచ్ విచ్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ఏ ట్రీ ఆర్ కాల్డ్ యాజ్ ఏ చార్డ్ ఆర్ ఎ లింక్. ఏదైతే ఈ పర్టికులర్ గ్రాఫ్ ఉందో ఆ గ్రాఫ్లో బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ అనేటువంటిది మనం ఇంక్లూడ్ చేయకుండా ఉంటాయి, అంటే ప్రజెంట్ చేయకుండా ఉంటాయి. డాటెడ్ లైన్స్లో ఉన్నాయని ప్రజెంట్ చేయని బ్రాంచెస్ కిందనే లెక్క అనమాట. ఏవైతే మనం ప్రజెంట్ చేయకుండా డాటెడ్ లైన్స్లో ఇండికేట్ చేసాం వాటిని మనం లింక్ అంటాం అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ 3 లింక్స్ 3 బ్రాంచెస్ ద్వారా, అంటే 3 లింక్స్ 3 ట్విగ్స్ ద్వారా ఒక ట్రీ అనేది ఫామ్ అయింది. దీన్ని ఇట్లానే డ్రా చేయాలనేటువంటి రూల్ ఏం లేదు. మనకి మోర్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ ట్రీస్ అనేవి దేని ద్వారా పాసిబుల్ అవుతాయి అంటే ఒక ఫార్ములా ఉంది. ఇది ఈ n నెంబర్ ఆఫ్ ట్రీస్ పాసిబిలిటీస్ n⁻n-2 అనమాట. ఇప్పుడు ఇదే గ్రాఫ్కి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి, 1 2 3 4 నోడ్స్ ఉన్నాయి. ఆ 4 నోడ్స్ని మనము ఇక్కడ రిప్రజెంట్ చేసామనుకో 4⁻⁴ అంటే 4² అవుతుంది, అంటే 16. అంటే ఇట్లాంటి ఈ గ్రాఫ్ నుంచి, అంటే ఏదైతే మనం ఈ గ్రాఫ్ తీసుకున్నామో ఈ గ్రాఫ్ నుంచి మనం 16 ప్రాబిలిటీ ఆఫ్ ట్రీస్ని మనం డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, అందులో ఇది ఒక ట్రీ అనమాట అంతే. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను కొన్ని గ్రాఫ్స్ డ్రా చేశాను. సేమ్ ఇదే గ్రాఫ్ నుంచి ఇంకొన్ని పాసిబిలిటీ ఆఫ్ ట్రీస్ని నేను ఇక్కడ డ్రా చేశాను. అన్నిట్లో చూడండి 1 2 3 4 నోడ్స్ ఉన్నాయి. బట్ కానీ ఈ ప్రతి ఒక్క ట్రీలోనూ 3 లింక్స్ ఉన్నాయి, 3 ట్విగ్స్ ఉన్నాయి. సో ఆ మాదిరిగా ఒక ట్రీ ఫామ్ అయింది. ఇది ఒక ట్రీ, ఇది ఒక ప్రాబిలిటీ ఆఫ్ ట్రీ, ఇది ఒక ప్రాబిలిటీ ఆఫ్ ట్రీ, నెక్స్ట్ ఇది ఒక ప్రాబిలిటీ ఆఫ్ ట్రీ. ఇక్కడ కూడా చూడండి అన్ని నోడ్స్ ఇంక్లూడ్ అయ్యాయి, కండిషన్స్ ప్రకారం ఆల్ ద నోడ్స్ ఇంక్లూడ్ అయినాయి. అని 3 లింక్స్ 3 ట్విగ్స్. సేమ్ ఇక్కడ ఇంతకుముందు తీసుకున్నదే ఇది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా 3 లింక్స్ ఉన్నాయి, 3 ట్విగ్స్ ఉన్నాయి. ఇట్లా మొత్తం అకార్డింగ్ టు ఫార్ములా మనకి ఏదైతే గ్రాఫ్ షీట్లో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయో దాని నుంచి మనం తీసుకున్నట్లయితే n ప్లేస్లో మనం 4ని రీప్లేస్ చేసినట్లయితే, ఎందుకంటే 4 నోడ్స్ ఉన్నాయి కాబట్టి 4⁻2 అంటే 4² అవుతుంది. ఇది 16. అంటే ఏదైతే ఈ గ్రాఫ్ షీట్ ఉందో ఈ గ్రాఫ్కి 4 నోడ్స్ ఉన్నటువంటి ఈ గ్రాఫ్కి 16 ప్రాబిలిటీ ఆఫ్ ట్రీస్ అనేవి పాసిబుల్ అవుతాయి అన్నమాట.
ఓకేనా. సో అందులో ఇది ఒక ట్రీ అని ఆల్రెడీ నేను చెప్పాను. ఓకేనా. సో అట్లా ప్రతి ఒక్క గ్రాఫిక్ కూడా సేమ్ ఇదే ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయో ఆ గ్రాఫ్కి మనం డిఫైన్ చేస్తాం అనమాట. సో చార్ట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను సేమ్. ఇప్పుడు